స్టార్ట్ చేయండి. ఇది డెల్ ల్యాప్టాప్. ఇది 356 8 356 7 558 559 ఈ మోడల్స్ అన్నీ ఓపెన్ ఫిక్సింగ్ ఇలాగా ఉంటాయి. ఫస్ట్ ఎలా అంటే మదర్ బోర్డు, ఈ సైడ్ పీసీబీ, ఇది సైడ్ పీసీబీ, యూఎస్బీ పోర్ట్, ఇది డీసీ జాక్. ఓకేనా, ఇవన్నీ యాజిటీగా ఆల్రెడీ ఎలా ఉన్నాయి. వైఫై కేబుల్స్ ఫ్రంట్ ప్యాన్లో, డిస్ప్లే కేబుల్. ఓకేనా, ఈ వైపు నుంచి ఇక్కడ బోర్డు ఎలా ఫిక్స్ చేసుకోవాలి పోర్ట్స్ దగ్గర. ఓకే, వైఫై కేబుల్స్ పైకి లిఫ్ట్ చేసుకుంటాం. ఇది డీసీ జాక్, ఇక్కడ స్క్రూ వస్తుంది దీనికి. ఇవన్నీ చూసా ఈ లాకింగ్స్, ఈ కేబుల్ ఇందులోకి ఉండాలి. ఇది డిస్ప్లే కేబుల్, డిస్ప్లే కేబుల్ కనెక్షన్ ఇక్కడ పెట్టాలి. డిస్ప్లే కేబుల్. ఓకేనా, ఇది డీసీ జాక్కి స్క్రూ. ఇది 2x3 సైజు, చిన్న సైజ్ స్క్రూస్. ఓకేనా, స్క్రూస్ కూడా మనం ఏ తీస్తున్నాం ఏ వేస్తున్నాం అనేది కూడా చూసుకోవాలి. ఇది ఇక్కడ రాసి ఉంటాయి M2x3L. ఒకసారి M2x3L అంటే ఈ సైజు. ఇలా ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకున్నారనుకో, M2x5 అంటే ఇది 2.5x5 అన్నమాట. 2.5x5 అంటే కొంచెం ఈ బార్ పెద్దగానే 5 సైజు. ఒకసారి ఇలా గుర్తుపెట్టుకుంటా ఉంటే మీకు అలవాటు అయిపోతాయి. ఓకేనా, ఇది చిన్నది. నెక్స్ట్ ఇక్కడ స్క్రూ, ఇది ఇక్కడ నుంచి చూసా M2x2.5x5 ఈ సైజు. మనం ఒదుక్కునే వర్షం సైజు ఇంక ఒదుక్కునేసాం అనుకో, క్యాబినెట్ బబుల్స్ వచ్చేయడం, డ్యామేజ్ అయిపోవడం అలాంటి జరిగింది. దొరుకుతాయి స్క్రూస్. స్క్రూ బాక్స్ చూసా అది బై చేసిందే, అలా దొరుకుతాయి. స్క్రూ బాక్స్లో ఇలా దొరుకుతాయి అనమాట. ఇప్పుడు ఈ సైజ్ అంతా M2.5x5, ఇది 2.5x5 అలా సైజులు అనమాట. ఓకేనా, అది 300 అంటారు. ఇలా ఈ ప్యానల్స్ పెట్టేటప్పుడు అన్నిటికీ జనరల్ సర్వీస్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి. డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఫిక్స్ చేసుకొని చూసుకోవాలి. ప్లస్ ఇది ఇలా వచ్చినప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ ఇలా బోర్డు ఫిక్స్ చేసాం, కనెక్షన్లను ఒకసారి వెరిఫై చేసుకోవాలి. టచ్ ఇది అన్నీ పెట్టేశాక ఈ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ ఈ హోల్ నుంచి అటు సైడ్కి వస్తుంది. ఓకేనా, ఈ కేబుల్ మనం దీంట్లోకి ఎట్టుకోలేదు అనుకో, మనం ఫిక్స్ చేసిన తర్వాత అటు సైడ్ ఆ కేబుల్ కనిపించదు, మళ్ళీ తీసుకుంటా కావద్దు అనమాట. ఈ మోడల్లో ఫస్ట్ ఇదిగో ఈ సైడ్ ఉంది కదా, దీంట్లోకి పెట్టి ప్యాన్లో ఇలా పెట్టేసుకుంటే సరిపోదు. ఓకేనా, ఇలా పెట్టేసుకుని ప్యాన్లో లాక్ ఫిక్స్ చేసుకుంటాం. ఇది డెల్ 555 559 3567 3556 డెల్ ఇన్స్పిరాన్ వాస్ట్రో ఈ టైప్ మోడల్లో ఇలా చూసుకోండి. ఈ టైప్ మోడల్ ఇలా వస్తాయి డెల్లో వీటితోటి. ఈ మోడల్ అన్ని మ్యాక్సిమం ఓపెన్ ఫిక్సింగ్ ఇలాగ ఉంటాయి. ఈ వైఫై కేబుల్స్ కూడా ఇక్కడ దీంట్లోంచి ఈ లాక్లోంచి ఇలా లాక్కోవాలి. ఓకేనా, ఈ మళ్ళీ లాన్ ఎట్టు వదిలేసారంటే ఈ లాన్ ఉండిపోతాయి, కనిపించదు. ఇక్కడ ఈ లాక్స్లోకి రావాలి బయటికి. ఇక్కడ స్పీకర్ కేబుల్ వస్తుంది, ఇది ఈ లాక్లోంచి ఓకే స్పీకర్ కేబుల్. ఎలా ఫిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంజెస్ స్క్రూ చేసుకోవాలి. ఓకేనా, ఈ ఇంజెస్ ఏంటి ఓపెన్ ఫిక్సింగ్ కదా, స్క్రూస్ వేయకుండా లిఫ్ట్ చేసాం అనుకో లోన ఇంజెస్ ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇంజెస్ స్క్రూ వేసుకున్న తర్వాత దీన్ని లిఫ్ట్ చేయాలి. ఓకేనా, ఇంజెస్ స్క్రూ వేసుకుంటే అప్పుడు మనకి అవి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటాయి, ఏమి డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. ఓకేనా, ఇంజెస్ స్క్రూ వేసుకున్న తర్వాత లిఫ్ట్ చేసుకొని ఇప్పుడు మనకు కీబోర్డ్ సైడ్ ఇంత కేబుల్ అటు సైడ్ నుంచి ఇన్సర్ట్ చేసాం కదా, ఇక్కడ కనెక్షన్ పెడతాం. ఓపెన్ చేసేటప్పుడు కూడా అంతే. ఓపెన్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ చేస్తాం, ఇక్కడ అన్ని స్క్రూస్ ఉంటాయి, ఓపెన్ చేస్తాం. డైరెక్ట్ లాగేసాం అనుకో ప్యాన్లో, డైరెక్ట్ తీస్తాం అనుకో లాక్ ఓపెన్ చేసి ఈ కేబుల్ డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి
ఈ మోడల్ ఇప్పుడు ఇంజి స్క్రూస్ తీయకుండా, ఈ 2 స్క్రూస్ తీయకుండా మిగతా స్క్రూస్ అన్ని తీసుకొని ఫస్ట్ ఇలా వచ్చి కీబోర్డ్ లాకింగ్స్ తీసి కీబోర్డ్ తీసి ఈ కనెక్షన్ తీసిన తర్వాత బ్యాక్ ప్యానల్ ఓపెన్ చేయాలి, బయట తీయాలి. ఓకేనా? అప్పుడు అది బోర్డు అనేది బయట తీసుకుంటాం. రివర్స్లో ఫిక్స్ చేయడం కూడా కేబుల్ పెట్టి ఫిక్స్ చేయడం, తర్వాత ఈ కనెక్షన్ ఇవి పెట్టుకోవడం. ఓకే, మొన్న మీరు ఇది 5th 6th 7th 8th జనరేషన్ వరకు ఉంటాయి ఈ ల్యాప్టాప్స్, ఈ మోడల్స్ ఇటువంటి వచ్చి. మొన్న మీరు టచ్ ప్యాడ్ ఓపెన్ చేసి టచ్ ప్యాడ్ ఫ్రంట్ సైడ్ లేచిపోయింది, బోర్డుకి బేస్ ప్యానల్ ఉండి స్క్రీన్ ప్యానల్ ఉంది కదా, అవి 4th 3rd 2nd ఆ మోడల్ అన్నీ అలా ఉంటాయి. ఈ 5th 6th 7th దీని తర్వాత వచ్చి 10th 9th 11th ఇలాంటివన్నీ మ్యాక్సిమం బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తే బోర్డు టచ్ ప్యాడ్ కెమెరా ఉంటుంది, బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి అక్కడి నుంచి అలా ఓపెన్ చేసుకోవడం అవి ఈజీగా ఉంటాయి. ఈ ఓల్డ్ మనకు అన్ని మోడల్లో తెలియాలి, చూడగానే ల్యాప్టాప్ ఎలా ఓపెన్ చేయాలని, రఫ్ హ్యాండ్లింగ్ ఉండకూడదు. ఓకేనా? లాక్స్ బట్టి ఓపెన్ చేసామని నీట్గా ఓపెన్ చేసి నీట్గా ఫిక్స్ చేయాలి, ఏది ఫిజికల్ డ్యామేజ్ లేకుండా లేకుండా చేయగలగాలి. ఇక్కడ కూడా F5 M2 ఇంటూ M2.5 ఇంటూ 5 స్క్రూస్, F5 స్క్రూస్ అంటాం మనం. ఈ హైట్ అనమాట, ఇది 5 ఉంటుంది. M2.5 అంటే ఇది ఈ స్క్రూ యొక్క విడ్త్, 5 అంటే ఈ హైట్, దీన్ని F5 అంటాం. ఈ హైట్ తక్కువ ఉండేది F3 F8 F10 F12 F4 14 అలా సైజులు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ కీబోర్డ్. కీబోర్డ్ కనెక్షన్ పెట్టాలి. కీబోర్డ్ కనెక్షన్ పెట్టి లాకింగ్ చేస్తాం. కీబోర్డ్ని షోల్డర్ చేసేది మోడల్ ఉంటుంది కదా, అది ఏ మోడల్ ఉంటుంది? అవి ఇంటర్నల్ కీబోర్డ్. ఇప్పుడు నేను చెప్పాను కదా, దీని నెక్స్ట్ జనరేషన్, ఈ 9th జనరేషన్ 10th జనరేషన్ 11th జనరేషన్ 12th జనరేషన్ ఇవన్నీ బ్యాక్ సైడ్ నుంచి డోర్ ఓపెన్ అవుతాయి, బోర్డు ఉంటుంది, బోర్డు కింద టచ్ ప్యాడ్ క్యాబినెట్కి మెటల్ ఫ్రేమ్ తోటి సోల్డర్ అయ్యి ఉంటాయి ప్లాస్టిక్ తోటి. మనం అయ్యి ఇంటర్నల్ కీబోర్డ్స్ అంటాం. వాటిని మొత్తం తీసి ప్లాస్టిక్ రిమూవ్ చేసి కీబోర్డ్ మార్చి మళ్ళీ ఫిక్స్ చేస్తాం. ఓకేనా? అవి కూడా ప్రాక్టీస్ చేద్దాం. ఇది ఓపెన్ ఫిక్సింగ్ ఇక్కడ దాకా వస్తే అవి ఇంటర్నల్ కీబోర్డ్స్ మళ్ళీ చూపిస్తాం. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్టర్నల్ కీబోర్డ్లు అయితే ఈ బార్ వస్తుంది, దానికి బార్ రాదు, బార్ ఉండదు. అవును, ఈ లాకింగ్స్ అనమాట, దానికి బార్ ఉండదు, ఓన్లీ డైరెక్ట్ కీస్ కనిపిస్తాయి. అవి అలాంటి ఇంటర్నల్ కీబోర్డ్స్. ఇవి మనం ఓపెన్ చేసి ఇక్కడ లాకింగ్స్ ఉంటాయి ఇలాగా, ఈ లాకింగ్స్ దగ్గర నైఫ్ పెట్టుకుని ఇలా లిఫ్ట్ చేసుకుంటే లాకింగ్స్ తప్పిస్తే పైకి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఫిక్సింగ్ అయిపోయింది కాబట్టి టచ్ ప్యాడ్ కనెక్షన్ పెట్టింది. టచ్ ప్యాడ్ కీబోర్డ్ తీసేటప్పుడు ఎలా తీస్తాం చెప్పండి కదా, ఈ లాకింగ్స్ ఉంటాయని. ఇక్కడ లాకింగ్స్ ఉంటాయి, ఈ లాకింగ్స్ దగ్గర ఇలా లిఫ్ట్ తెప్పిస్తే కీబోర్డ్స్ పైకి వస్తాయి. ఓకేనా? టచ్ ప్యాడ్ అదే కదా కింద నుంచి పైకి వచ్చింది, అది డివిడ్ రైటర్. పవర్ స్విచ్ బటన్ ఇక్కడ, ఈ కింద బ్యాక్ సైడ్ ప్యానల్ నుంచి తెచ్చింది చూడు, అది డివిడ్ రైటర్. ఈ డివిడ్ రైటర్ కనెక్షన్ ఇక్కడ వస్తుంది. ఇంకొకటి కూడా మొత్తం 4 ఉన్నట్టున్నాయి కదా కేబుల్స్, 3 ఉన్నాయి మొత్తం. 3 టచ్ ప్యాడ్ది, డివిడి రైటర్ది, పవర్ స్విచ్, పవర్ ఆన్ ఆఫ్ బటన్, ఇది అదే కీబోర్డ్ది 4 ఉన్నాయి. ఈ F8 సైజ్
2.5 into 8 పొడవు హైట్. వస్తాయి. ఇది ఎక్కడ ఉంది కదా, 2.5 into 8, ఇది 8 సైజులు ఒకసారి అలా మ్యాచ్ గుర్తుపెట్టుకుంటా ఉంటే ఆటోమేటిక్గా Size అలవాటు idea అయిపోతుంది. ఇక్కడ ఇస్తాడు అన్నమాట ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏంటని. ఒకవేళ డౌట్ ఉంటే ఇక్కడ చెక్ చేసుకొని వేసుకోవడం. ఇది వైఫై కార్డు, బ్లూటూత్ వైఫై కార్డు ఇన్పుట్ ఉంటాయి. పాత మోడల్లో సెకండ్ ఫస్ట్ జనరేషన్లో అయితే బ్లూటూత్ కార్డు వైఫై కార్డు సెపరేట్గా ఉంది. ఇప్పుడు రెండు ఇన్పుట్, ఒక దాంట్లో రెండు వచ్చేస్తాయి. ఇవి వైఫై కేబుల్స్. ఇక్కడ మార్కింగ్ ఉంటుంది వైట్ బ్లాక్, ఇది వైట్ బ్లాక్. అలా లేదనుకో నంబర్స్ ఉంటాయి 1 to 1 to 1 ఉంటాయి. ఈ కేబుల్స్ మీద కూడా నెంబర్స్ వేసుకుంటాయి. ఇవి కొత్త దొరుకుతాయి వైఫై కార్డు. వైఫై కార్డులా దొరుకుతాయి. మోడల్ బట్టి ఆర్డర్ పెట్టుకుంటే దొరుకుతాయి. ఇందులో రకాలు ఉంటాయి, రియల్ టెక్, రియల్ ల్యాన్, అతారస్, ఇంటెల్ అలా ఉంటాయి. దీంట్లో మ్యాచింగ్ చూసుకుని ఏ మ్యాచ్ అవుతా ఆ వైఫై కార్డు వేసుకుంటాం. ఏంటంటే మోడల్స్ అయ్యే బ్రాండ్లు, అదే కంపెనీస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ వైఫై కార్డు ఉందనుకో ఇంటెల్, ఇది ఇంటెల్ ఇంటెల్ డ్యూయల్ బ్యాండ్ అని ఉంది కదా ఇంటెల్. అలా కార్డులో రకాలు ఉంటాయి. ఇంటెల్ ఉంటుంది, అతారస్ ఉంటుంది, రియల్ లైన్ ఉంటుంది, రియల్ లింక్ ఉంటుంది, ఇంటెల్ ఉంటుంది. మ్యాక్సిమం మదర్ బోర్డు ఈ చిప్స్ అన్నీ తయారు చేసేది ఒక 2 కంపెనీలే కదన్నా, ఇంటెల్ ఏఎండి. ప్రాసెసర్లు ఇంటెల్ ఏఎండి తయారు చేసేది మదర్ బోర్డు ఇంటెల్ ఏఎండి. ఆ 2 కంపెనీలు కదా. కానీ ల్యాప్టాప్ కంపెనీలు మాత్రం హెచ్పి, డెల్, హెచ్పి, డెల్ ఇవన్నీ ఎవరిది కంపెనీస్. బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనా వాళ్ళదే. అదే చైనా అదే కదా. ఇది ఎస్ఎస్డి, ఇది హెచ్డిడి కనెక్టర్. ఈ కనెక్టర్స్ పెట్టేదాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకేనా. అన్నింటికి లోపల ఉంటాయి, లోన్ ఉంటాయి, కొన్ని స్ట్రిప్ టైప్ ఉంటాయి, కొన్ని కేబుల్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ స్ట్రిప్ మెయిన్ ఇంపార్టెంట్. కొన్నిటికి ఊడిపోయినప్పుడు మనం బ్లూ స్ట్రిప్ కట్ చేసి పెట్టాలి, లేదంటే ఇది కాంటాక్ట్ అవ్వదు అనమాట లాకింగ్. ఓకేనా. కట్ చేసేయాలి. ఇప్పుడు కొత్త మోడల్స్లో డిస్ట్రిక్ట్ ప్రెస్ చేస్తుంటాయి. ఏది లాటిట్యూడ్ సిరీస్లో ఈ గేమ్లో ఫాస్ట్ ఇన్స్పిరాన్లో కూడా బ్యాటరీ కనెక్షన్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది. పిన్ బెండ్ అయినా కరెంట్ అవ్వదు. అవును, లోన్ పెట్టేటప్పుడు పిన్స్ బెండ్ చేశారంటే వాళ్ళు షార్ట్ అవుతాయి. జాగ్రత్త చూసి పెట్టుకోవాలి. నేను ఒకే ఒకటి బ్యాటరీ స్టిక్ ఎరగొడేసి సర్వీస్ చేసిన స్టిక్ ఎరగొడేసి మళ్ళీ చిప్లో లైట్ తీసుకెళ్తే అతను లోపల నుంచి మళ్ళీ దాన్ని షార్ట్ చేసి ఇచ్చారు. ఒక్కటే ఫాల్ట్, ఏం చేయలేదు. ఓకేనా. ఇక్కడ బ్యాక్ సైడ్ స్క్రూస్ వస్తాయి, అక్కడ ఉన్నాయి. డోర్ స్క్రూస్ కూడా వేసుకోవాలి. ఈ డోర్ స్క్రూస్ దాని దగ్గర ఉండిపోయింది. దీనికి ఇక్కడ ఈ చిన్నదేమో ఇక్కడ వస్తుంది, ఇక్కడ రావాలి. అంటే దీనికి లాకింగ్ మిస్సింగ్ ఉంది, హెచ్డిడి లాకింగ్ మిస్సింగ్ ఉంది. దానికోసం స్క్రూ రాలేదు. ఇక్కడ స్క్రూ వస్తుంది, ఇక్కడ 2 పెద్ద స్క్రూస్ వస్తాయి. ఇది మిస్సింగ్ ఉంది. ఇక్కడ డోర్ వస్తుంది, డివిడరేటర్దే లాక్. దాన్ని తీసి దీన్ని పెట్టాలి. అది లేనట్టు మిస్ అయ్యింది. స్క్రీన్ లేపించుకుంటే బాగుంటుంది.